పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తోటి ఉన్నాము. మీ మీద అంటే ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఇక్కడ గాంధీ భవన్లో మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజం ఎంత? చెప్తున్నాను మిత్రమా, గాంధీ భవన్ ఉన్న ప్రతి వ్యక్తి, పనిచేసే ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడు. ప్రతిపక్ష నాయకులు దుబాయ్లో కూర్చొని గేమ్లు ఆడితే ఇక్కడ భయపడే ఎవడు లేడు. దుబాయ్లో కూర్చొని ట్విట్టర్లో పెడతాం, దుబాయ్లో కూర్చొని ఫేస్బుక్లో పెడతాం, దుబాయ్లో కూర్చొని మేము మన ఫేస్బుక్లో పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెడతామంటే భయపడడం లేడు. గాంధీ భవన్ ఇంకా చెప్తున్నా, గాంధీ భవన్లో పనిచేస్తున్న ప్రతి మహిళ నా అక్క, నా చెల్లె, నా కుటుంబ సభ్యులు. నేను గత 15 సంవత్సరాలు గాంధీ భవన్లో ఉన్నా. వాళ్ళకి అడిగి తెలుసుకోండి నా వ్యక్తిత్వం ఏంది, నా వ్యవహారం ఏంది. ఇప్పుడు కాదు, గత 15 ఏళ్ళ నుంచి ఏ విషయంలో కూడా అలా నన్ను వాళ్ళ ఇంటి పెళ్ళి అయినా కూడా, వాళ్ళ ఇంటి చావైనా కూడా, ఇంట్లో భర్తతో ఇబ్బంది ఉన్నా కూడా, అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఏమన్నా ఫీజు ఇబ్బందులు కూడా నేను సాయం చేసే వ్యక్తిని. అలాంటి వ్యక్తిత్వం నాది. ఆ వ్యక్తిత్వాన్ని వీళ్ళు కించపరిస్తే ఎవరు భయపడడం లేడు. అంటే ఎందుకు మీ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేశారు? అంటే ఏమైనా రాజకీయ కోణం ఉందా? బురద జల్లడంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరు. అది వాళ్ళ అక్క మీద పెట్టిన వాళ్ళు బురద జల్లది. ఇది కవితనే వదిలేరు, మమ్మల్ని వదులుతారు బురద జల్లడంలో. కవితనే వాళ్ళు బురద జల్లడంలో వదలలేరు బీఆర్ఎస్ పార్టీ, నన్ను వదులుతారా? ఇలాంటి తాటాపు చక్కర్లకు, చిన్న చిన్న డైలాగులకు, కుట్రలకు, తందలకు మెట్టు సాయి కుమార్ భయపడాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రక్తము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జెండా, ఇచ్చిన పవర్. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా ఇలాంటి కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రతిపక్ష నాయకులారా, బీఆర్ఎస్ పార్టీ పేమెంట్ బ్యాచ్లారా మీకు చెప్తున్నా, మీకు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకోండి వ్యవహారం అంటే ఏందో. మా అమ్మకు మా నాన్నకి 7 మంది పిల్లలు, నలుగురు ఆడపిల్లలు, 3 మగపిల్లలు. వ్యవహారం మాకు తెలుసు, మహిళలతో ఏ విధంగా ఉండాలి. నాకు ఒక సొంత అక్క ఉంది, 3 చెల్లెలు ఉన్నారు, అమ్మ ఉంది, నాకు ఆడపిల్ల ఉంది. నాకు తెలిసి ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి. మీకు రాజకీయంగా ఎదుర్కోవడం తెలియకుండా నడి దానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తే ఒకరోజు చెడు గెలుచుకోవచ్చు, కానీ మంచి అనేది శాశ్వత గెలుపు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎవరు చిల్లరగా ఉన్నారో వాళ్ళు గోతులో పడడం ఖాయం. అంటే ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా ఈ విషయం పైన? నేను 100% కంప్లైంట్ ఇస్తాను. సైబర్ క్రైమ్లో లోకల్ ప్లేస్ కంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే ఇది రాజకీయ వ్యవహారం కాదు, ఇది మంచి వ్యక్తిత్వ వ్యవహారం. వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, గాయపరిచే విధంగా ఉన్నాను ఎవరిని వదిలిపెట్ట. ఎక్కడ తేల్చుకో అక్కడ న్యాయపతి తేల్చుకుంటా, ఎలాంటి వ్యవహారాలను చూసుకుంటా. మేము మహిళా వర్కర్స్ని ఇక్కడ గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళని అడిగితే, అన్న మాకు అన్ని రకాలుగా సహాయపడతాడు, స్కూల్ ఫీజులు కడతాడు, అన్నీ చూసుకుంటాడు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు మీరు ఏదో చెప్పమంటే చెప్తున్నారా? నిజంగా మీరు అందరినీ ఇక్కడ బాగా చూసుకుంటారా? నేను మీకు తెలియదు, ఒకసారి కూర్చోండి. నేను 14 సంవత్సరాలు గాంధీ భవన్లో ఉన్నాను. నా వ్యక్తిత్వం తెలుసుకోండి. ఎవరికి ఇబ్బంది వచ్చినా, మహిళలకు కానీ స్టాఫ్కి ఇబ్బంది వచ్చినా నేను ముందుంటా. ఎందుకంటే దేవుడు మనకు సహకారం ఇచ్చినాడు, వ్యవహారం ఇచ్చినాడు, సహాయం చేసే గుణం ఇచ్చినాడు. 100కు 100% నేను వాళ్ళకి సహాయం చేస్తా. వాళ్ళు అడగకుండా చేస్తా, అడిగినా చేస్తా. నాకు తెలుసు, మా పిల్లలు స్కూల్ ఉంటారు కాబట్టి, మా అమ్మకి పిల్లలు కాబట్టి జూన్, మే అనేది చాలా పెద్ద వ్యవస్థ ఉంటుంది స్కూల్కి. ఆ సమయంలో నేను సహాయపడంలో నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇంట్లో పెళ్ళి ఉంటుంది, అప్పుడు సహాయపడంలో హ్యాపీగా ఉంటా. ఇంట్లో చావు ఉంటుంది, అప్పుడు సహాయపడతా. ఉట్టిగా సహాయపడలేను. వ్యక్తికి ఒక అవసరం బట్టి సహాయపడుతూనే ఉంటా. అది మహిళలు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఎవరో వచ్చి ఇట్లా బుద్ధ తల్లితే భయపడే వ్యక్తి మెట్టు సాయి కుమార్ కాదు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో, ఇక్కడ వర్క్ ఎప్పటి నుంచో ఇక్కడే గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళతో ఉన్నాము. రీసెంట్గా అంటే ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అంటే అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీ పేరు? సంధ్య సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గాంధీ భవన్లో పనిచేస్తున్నారు? 16 సంవత్సరాలు. ఓకే. మెట్టు సాయి కుమార్ గురించి అంటే మీ అభిప్రాయం ఏంటి? మంచోడు సార్, చాలా మంచోడు. అట్లాంటి వేరే ప్రచారం చేసి కదా, అదంతా అబద్ధం. అదంతా అట్లాంటిది ఏం లేదు. ఉంటారు మహిళల్ని ఇబ్బంది పెడుతుండు అంటే అలాంటిది ఏం లేదు సార్, అంతా అబద్ధం. అంటే ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసిరని మీరు అనుకుంటున్నారు బయట వాళ్ళు? తనని చూసి గిట్టక. మీ పేరమ్మా? సుజాత. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇప్పుడు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నిజంగానే అంటే ఇక్కడ ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతాడా ఎవరినైనా, అంటే మహిళల్ని? అట్లా లేదు, అన్న దగ్గర అట్లాంటి స్వభావమే లేదు. అన్న చాలా నిదానం మనిషి, వస్తాడు, సార్ వాళ్ళతో ఏముంటుందో. మా దాకైతే ఇప్పటిదాకా రాలేడు అన్న. మాకు సమస్యల నుండి సార్ దగ్గరికి వెళ్తే చెప్తాడు, ఫీజులకైనా దేనికైనా సరే అమ్మా చేస్తా, మీరు రండి అని చెప్తాడు. కానీ ఏ ఫీజులు? పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజులు. పిల్లల స్కూల్ ఫీజు గురించి వెళ్ళినాము, చేస్తా అన్నాడు అన్న. పిల్లల బాధ్యత నాదమ్మా, నేను చూసుకుంటా అన్నాడు.
మాట్లాడు కానీ ఇప్పటిదాకా అట్లా తప్పుగా మాట్లాడలేదు. అన్నకి గిట్టని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇట్లా ఎందుకు అట్లా ఆయన పైన అట్లా వ్యాఖ్యలు చేసిరని అనుకుంటున్నాను. ఇక అన్నకి పడనోళ్ళు ఉండొచ్చు అన్న, మరి అన్న చాలా మంచి అన్న, మంచి మాకు తెలిసిన మట్టుకైతే ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి అయితే అన్న మంచోడు. ఆయన గురించి అసలు చెడు చెప్పేది ఏది లేదు. అన్న చాలా మంచోడు.